హలో రమేష్ గారు. హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ నాకు అవసరం లేదనుకుంటుంటున్నారు. సో వాళ్ళ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, సపోజ్ ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ఒక 10,00,000 కావాలనుకోండి. మీ దగ్గర 10,00,000 ఉంటే క్యాష్ ఉంటే ఓకే. ఆ 10,00,000 కూడా మీ సేవింగ్ నుంచి తీయాలి. సో రేపు మీ సేవింగ్స్ తగ్గిపోతే మళ్ళీ మీ ఫ్యూచర్ గోల్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. ఫస్ట్ పాయింట్ అది. అందుకని మెయిన్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. లేదంటే సపోజ్ మీ దగ్గర 10,00,000 క్యాష్ ఉంది. సో హాస్పిటల్ పే చేసేస్తే వెల్ అండ్ గుడ్. మీ దగ్గర 10,00,000 క్యాష్ లేకపోతే మీరు అప్పు చేయాల్సి వస్తుంది. లోన్ తీసుకోవాల్సింది, లేదంటే అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు చేసినప్పుడు సపోజ్ హాస్పిటల్లో యాక్సిడెంట్ అయ్యి అడ్మిట్ అయినప్పుడు తర్వాత కూడా 6 months బెడ్ రెస్ట్‌లో ఉంటారు కొంతమంది. 1 year పాటు కూడా బెడ్ రెస్ట్‌లో ఉన్న వాళ్ళని చూశాను నేను. అప్పుడు ఇన్‌కమ్ ఉండదు. కానీ ఈ 1 year పాటు ఎక్స్‌పెన్సెస్ చాలా ఉంటాయి. సో ప్లస్ ఇంకోటేంటంటే హాస్పిటల్ రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే సాలరీ ఆగిపోతుంది. అంటే సపోజ్ మన సాలరీ 1,00,000 అనుకోండి. మనకి 1,00,000 కమిట్మెంట్ ఉంటుంది మంత్లీ. సో ఈ ఫస్ట్ మనం 10,00,000 మళ్ళీ వడ్డీ తీసుకొచ్చినప్పుడు దానికి వడ్డీ కట్టాలి. సో ఎమర్జెన్సీలో ₹2 తక్కువ రాదు మనకి వడ్డీ. అంటే 20,000 వాళ్ళకి పే చేయాలి. ప్లస్ 1,00,000 ఎవ్రీ మంత్ ఎక్స్‌పెన్సెస్. మనకి రెగ్యులర్ ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా పే చేయాలంటే ఇవన్నీ చాలా బర్డెన్ అయిపోతాయి. ఉండే కొద్దీ డెట్ ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. ప్లస్ ఈ 1,00,000 కూడా ఎవ్రీ మంత్ మనం మళ్ళీ లోన్ ఇంట్రెస్ట్ రావాల్సి వస్తుంది. సో ఇంట్రెస్ట్ కట్టడానికి లోన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలాగ మనం కంప్లీట్‌గా లోన్ ట్రాప్‌లోకి వెళ్ళిపోతాము. ఒక 10 years తర్వాత మనం రికవర్ అయినా కూడా లోన్ రీపే చేసుకునే పరిస్థితిలో మనం ఉండము. సో అప్పుడు ఇది డబుల్ రిస్క్ అవుతుంది. అందుకనేసి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మన సేవింగ్స్‌ని డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే మన సేవింగ్స్ మన ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అయ్యి మన గోల్స్‌కి రీచ్ కావాలి. సో అలాంటి గోల్ ప్లానింగ్ డిస్టర్బ్ కాకూడదు. రెండో పాయింట్ ఏంటంటే మన మంత్లీ ఎక్స్‌పెన్సెస్ కూడా మనకి బర్డెన్ కాకూడదు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ అందరూ తీసుకోవాలి.